చాలా మంది ఉమెన్ లో వెయిట్ లాస్ తర్వాత కానీ, అంటే మొదలు హెవీ వెయిట్ ఉండి వెయిట్ లాస్ అయిన తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ లాక్టేషన్, కొంత ఏజ్ రిలేటెడ్, కొంతమంది జెనెటిక్స్ వల్ల కూడా బ్రెస్ట్ సాగి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో తక్కువ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా మందికి అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది దానివల్ల. సో కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండరు. వీటికి మనం మాస్టోపెక్సీ అనే ఒక బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ ద్వారా మనం కరెక్ట్ చేసిన టెక్నాలజీ ఉంది. చాలా మందికి ఈ సర్జరీ అంటే స్కార్స్ పడతాయి, స్కార్స్ ఉంటాయి కాబట్టి సర్జరీ చేయించుకోలేము. సో థ్రెడ్స్ ఏమైనా పనిచేస్తాయా, వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. యూజువల్ గా మినిమల్ సాగింగ్ అంటే మనం సాగింగ్ కూడా డివైడ్ చేస్తాం 4 స్టేజెస్ లో. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సాగింగ్ లో ఓన్లీ వాల్యూమ్, అంటే వాల్యూమ్ లాస్ అయినప్పుడు వాల్యూమ్ బిల్డ్ చేయడం వల్ల, అంటే ఇంప్లాంట్ పెడితే కూడా వితౌట్ ఎనీ ఇంప్లాంట్ చాలా వరకు చిన్న స్కార్ లో వెళ్ళిపోతుంది. బ్రెస్ట్ మీద స్కార్ లేకుండా బ్రెస్ట్ కింద చిన్న ఇన్ఫ్రామామరీ క్రీజ్ లో చిన్న స్కార్ పెడతాం. ఓన్లీ ఇంప్లాంట్ అలోన్ విల్ గివ్ యూ లిఫ్ట్ టు ద బ్రెస్ట్. 1 and 2 స్టేజ్ సాగింగ్ కి వితౌట్ మనం బ్రెస్ట్ మీద స్కార్ లేకుండా ఇంప్లాంట్ పెట్టడం ద్వారా బ్రెస్ట్ లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ స్టేజ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 లో అంటే బ్రెస్ట్ సాగింగ్ కనుక కింద కొద్ది చాలా కిందకి వెళ్ళిపోతే మాత్రం స్కిన్ ఎక్సెస్ ఉంటుంది. దానికి చాలా వరకు స్కిన్ ఎక్సెస్ ఉన్నప్పుడు స్కిన్ కట్ చేయకుండా మళ్ళీ మనం బ్రెస్ట్ ని నార్మల్ పొజిషన్ లో రీప్లేస్ చేయడం కష్టమవుతుంది. సో 3 and 4 స్టేజెస్ లో మినిమల్ స్కారింగ్ అంటే మనం అంటే మనకు అరౌండ్ ద నిపిల్ ఏరియాలో కాంప్లెక్స్ చుట్టూ ఒక లైన్ ఉంటుంది రౌండ్ గా, దాని చుట్టూ కింద ఒక టీ లా ఉంటుంది. కొంతమందికి ఒక వర్టికల్ లైన్ ఉంటుంది, లాలీపాప్ ఇన్సిషన్ అంటాం. కొంతమందికి యాంకర్ ఇన్సిషన్ అంటాం. యాంకర్ ఎట్లా ఉంటుందో ఇట్లా ఉండి ఇట్లా యాంకర్ లాగా ఉంటుంది. సో యాంకర్ ఇన్సిషన్స్ తోని ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసినప్పుడు మళ్ళీ మనం బ్రెస్ట్ ని నార్మల్ ఎక్కడైతే ప్రీ ప్రెగ్నెన్సీలో ఎక్కడ నార్మల్ వాళ్ళ బాడీ వెయిట్ కి వాళ్ళ హైట్ కి తగ్గట్టుగా రెగ్యులర్ పొజిషన్ కి మనం షిఫ్ట్ చేసుకోగలుగుతాం.